అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించారు. ఏపీకి చెందినటువంటి వేలాది మంది గల్ఫ్లో ఉన్నట్లుగా ఆయన తెలిపారు. అందరినీ సురక్షితంగా ఏపీకి తీసుకొని రావాలంటూ కూడా జగన్ ఈ మేరకు కూడా యుద్ధం గురించి స్పందిస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వారిని కూడా సేఫ్గా ఉంచేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి, ప్రభుత్వం ఇక్కడికి అందరినీ కూడా సేఫ్గా తీసుకొని రావాలంటూ కూడా జగన్ దీని మీద రియాక్ట్ అయ్యారు. కేంద్రంతో సమన్వయం జరపాలి, త్వరగా కూడా దీని మీద ఒక డెసిషన్ తీసుకోవాలి, ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలంటూ జగన్ పేర్కొన్నారు. హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులోకి తెస్తే కనుక వాళ్ళకి వీలుగా ఉంటుందంటూ చెప్పారు. సంక్షోభ సమయంలో రాజకీయాలు వద్దు, అక్కడ ఉన్నటువంటి ఏపీకి చెందినటువంటి వారందరినీ కూడా ఇక్కడికి సేఫ్గా తీసుకొని రావాలంటూ కూడా జగన్ చెప్పారు. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు కూడా గల్ఫ్ కంట్రీస్కి బతుకు తెరువు కోసం వెళ్ళేవారు చాలామంది ఉంటారు. ఇక వాళ్ళందరి విషయంలో కూడా ఇప్పుడు సేఫ్గా తీసుకొని రావాలని కూడా జగన్ చెప్పడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఏపీకి సంబంధించిన వాళ్ళ విషయంలో కూడా ఒక సేఫ్గా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలంటూ కూడా పలు సూచనలు ఇవ్వడం జరిగింది. జగన్ పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మూడు దేశాల మధ్య నడుస్తున్న యుద్ధంపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఏదైతే గల్ఫ్ కంట్రీలో కోవిడ్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, మరికొన్ని గల్ఫ్ దేశాలలో అత్యధిక శాతం భారతీయులు పనిచేస్తున్నారు. అందులో తెలుగువారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కడప జిల్లా నుంచి కూడా కొన్ని లక్షల మంది ఇతర దేశాలకు వెళ్ళిన నేపథ్యం ఉంది. అందులో గల్ఫ్ కంట్రీలో ఏదైతే కువైట్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఖతర్ కానీ ఇలాంటి దేశాల్లో చాలా మంది పని చేస్తున్నారు. అలాంటి వారిని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇటు ఇరాన్, అటు ఇరాక్, మరో పక్క ఏదైతే సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కూడా ఎక్కువ మంది తెలుగు వారు ఉన్నారు. వారిని కాపాడాల్సిన పరిస్థితి. కువైట్ ఎంబసీ కార్యాలయం పైన కూడా, కువైట్ లో ఉన్న అమెరికా ఎంబసీ కార్యాలయం పైన కొద్ది క్షణాల క్రితం కూడా దాడి జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షోభ సమయంలో, యుద్ధ సమయంలో మనం అండగా ఉండాలి, తెలుగు వారిని కాపాడుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఎక్కడ ఉన్నా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుని వారిని కాపాడే ప్రయత్నం చేయాలి. మరోపక్క తటస్థంగా ఏదైతే పక్క దేశాలకు పంపించడమా లేక వారిని సురక్షిత స్థావరాలకు పంపించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అందుకు తగ్గట్టు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడు ఇలాంటి సమయంలో అధికార పక్షాలు, ప్రతిపక్షాలు అన్ని పార్టీలు కలిసి సమన్వయంతో పనిచేద్దాం. సంక్షోభ సమయంలో రాజకీయాలు వద్దు, ప్రజలను కాపాడమే, తెలుగు ప్రజలను కాపాడమే మన ఎజెండా అంటూ జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. అదేవిధంగా ఏదైతే యుద్ధం జరుగుతున్న దేశాల్లో కూడా శాంతి త్వరగా స్థాపించాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఇటు భారతదేశానికి సంబంధించిన ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలు కావచ్చు, చాలా మంది ఇతర దేశాల్లో గల్ఫ్ కంట్రీల్లో బతుకు తెరువు కోసం పోయి జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి వారిని కాపాడుకోవాలి. మరోపక్క కేంద్రంతో సమన్వయం చేసుకోవాలి. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలి. కంట్రోల్ రూమ్స్ ద్వారా ఏ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారు, వారి క్షేమ సమాచారం ఏంటి అనే లిస్ట్ అనే దాన్ని డేటా తీసుకోవాలి. ఆ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వాలి. ఏదైతే క్షేమ సమాచారాలు కూడా మనం ఏదైతే అధికార ప్రతిపక్షాలు రెండు సమన్వయంతో కలిసి పనిచేసి బాధితులకు కూడా అండగా నిలవాలంటూ జగన్ చేసిన ఈ జగన్ ట్వీట్ చేయడమే కాకుండా ప్రభుత్వాలకు కూడా ఒక సలహాను, ఒక సూచనలు ఇచ్చారు. ఏదైతే హెల్ప్ లైన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచాలి. హెల్ప్ లైన్ ద్వారా ఏదైతే ప్రజల నుంచి సమాచారం తెలుసుకోవచ్చు. మరోపక్క ఆయా దేశాల్లో ఉన్న ప్రజలు కూడా వారికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటే వారి క్షేమ సమాచారం కూడా తెలియజేసే అవకాశాలు ఉంటాయి. సంక్షోభ సమయం ఇది. మనము మన తెలుగు ప్రజలను కాపాడుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగు వారు ఏ ప్రాంతాల్లో ఉన్న, గల్ఫ్ దేశాల్లో ఉన్న వారిని తక్షణం కూడా కాపాడే ప్రయత్నం చేయాలి. మరోపక్క వారిని పంపించాలి. ఇప్పటి వరకు కూడా ఈ విషయం మీద ఏమైనా చర్యలు తీసుకోవటం, ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయడం ఏమైనా చేశారా, చేయలేదా? రేణు, ఇప్పటికీ ప్రభుత్వం అయితే నేడు స్పందించింది. దాదాపు ఒక అరగంట క్రితం కూడా ప్రభుత్వం తరఫున ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు, అధికారులు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారి సమాచారం తీసుకుంటున్నారు. మరోపక్క గవర్నమెంట్ దగ్గర కూడా ఒక
పోర్టల్ ఉంది. ఆ పోర్టల్ ద్వారా ఎవరెవరు ఏ దేశాల్లో ఉన్నారనే ఒక డేటా ఉంది. ఆ డేటా ప్రకారం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరోపక్క సంక్షోభ సమయంలో అందరం కలిసి పనిచేద్దామని జగన్ పిలుపు కూడా మంచిదే అంటూ అధికార పక్షం భావిస్తుంది. మరోపక్క అధికార పక్షం కూడా ఎక్కడ విమర్శల జోలికి వెళ్ళలేదు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా వారిని కాపాడే ప్రయత్నం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఎవరెవరు ఏ దేశాల్లో ఉన్నారు, సురక్షిత స్థావరాలు ఎక్కడున్నాయి, దగ్గర ఉన్న ప్రాంతాలు ఎక్కడైతే యుద్ధం సంభవించకుండా ఉన్న ప్రాంతాలు ఏమున్నాయి, ఎక్కడ బంకర్ల పైన దాడి జరగకపోవడం, ఎక్కడైతే ఆయిల్ రిఫైనరీలు లేని చోట తెలుగు వారు ఉండడం, మరోపక్క సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లించే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కుదుర్చుకుంటుంది. నేరుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులతో పాటు ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారిని కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సురక్షిత స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా ప్రభుత్వం దగ్గర ఒక డేటా ఉంది. ఆ డేటా ప్రకారం ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళడానికి కూడా కోవిడ్ లో కూడా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. తెలుగు వారిని కాపాడుతామంటే ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోపక్క రాజకీయాలకు అవకాశం ఇవ్వద్దు, సంక్షోభ సమయంలో అధికార ప్రతిపక్షాలు కలిసి పనిచేద్దామనే అంశంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇక్కడ ఎక్కడ విమర్శలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మనకు ఇప్పుడు యుద్ధం సంక్షోభ సమయంలో ప్రజలను కాపాడాల్సిన నేపథ్యం ఉంది. ఎవరైనా భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ప్రజలను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేస్తుంటారు. మరోపక్క ఎంబసీ కార్యాలయాలతో, ఇటు అమెరికన్ ఎంబసీతోనూ, ఇటు ఇండియా ఎంబసీతోనూ, మరోపక్క కువైట్ ఎంబసీతోనూ, ఇలా వరుసగా ఆయా ఎంబసీలతో కూడా కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటుంది. తెలుగు ప్రజలకే కాకుండా భారతదేశానికి సంబంధించిన ప్రజలు ఏ ప్రాంతాల్లో బతుకుదేరుకు వెళ్ళిన వారిని కాపాడుకుంటామంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు తగ్గట్టుగా కూడా ప్రకటనలు ఇస్తున్నాయి. మరోపక్క ఏదైతే ప్రజలను కాపాడుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఎవరన్నా ఇతర దేశాల్లో ఉన్నా వారి క్షేమ సమాచారాలు ఆయా కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తామంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన రిలీజ్ చేసింది. రేణు రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక గల్ఫ్ కంట్రీస్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి పని కోసం కూడా చాలా మంది ఇంట్లో ఉన్నటువంటి వారిని కానీ ఇక్కడే వదిలేసి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఇక్కడ వాళ్ళ జీవనానికి కావాల్సినటువంటి డబ్బును పంపిస్తూ ఉంటారు. ఇటువంటి నేపథ్యాలను మనం చూస్తూ ఉంటాము. ప్రతి ఏడాది కూడా వందలాది వేలాది మంది కూడా గల్ఫ్ కంట్రీస్కి పని కోసం వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇదే కాకుండా కొంతమంది ఉద్యోగాల రీత్యా కూడా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు. వీరందరి విషయంలో కూడా తెలుగు వారి విషయంలో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వారి విషయంలో కూడా ప్రభుత్వం త్వరితగతిన కూడా ఒక చర్య తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి వారిని సేఫ్గా ఉంచేందుకు, ఇక్కడికి తిరిగి సేఫ్గా తీసుకొచ్చేందుకు, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా సమస్య ఎదురైతే కాంటాక్ట్ అయ్యేందుకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేయటము, కేంద్రంతో సమన్వయం చేసుకొని కూడా వారిని ఇక్కడికి త్వరితన తీసుకొని వచ్చేందుకు కూడా చర్యలు చేపట్టడం, ఇటువంటివన్నీ కూడా చేయాలి అంటూ కూడా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇటువంటి సమయంలో రాజకీయాలు పనికిరావంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది.